ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం 30 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న నాగకుమార్ హఠాన్ మరణం. పలువురు ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల సంతాపం. జంగారెడ్డిగూడెం నాగకుమార్ మీడియాలో కొనసాగుతూ ఉన్నారు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ అందరితో కలిసి మెలిసి ఉంటూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న నాగకుమార్ అకాల మరణానికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నాగకుమార్ పార్థివ దేహాన్ని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఎస్ఆర్ గ్రూప్ అధినేత సింగంశెట్టి సత్యరాజ్, రావూరి కృష్ణ, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాసరావు, సిటీ న్యూస్ ఎండీ హరీష్ గుప్తా, ప్రాంతీయ బ్రాహ్మణ సంఘ నేతలు కె ధనకుమార్, టి రామకృష్ణ, కర్రా శ్రీధర్, కొప్పాక శ్రీనివాస్, కె రాము తదితరులు సందర్శించి సంతాపం తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు నాగకుమార్ మృతదేహంపై పూలదండలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం అమరావతిలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా 2 రోజుల క్రితం నియమితులయ్యారు. ప్రముఖ ఛానళ్లలో మొదటి జర్నలిస్టుగా జెమినీ న్యూస్, టీవీ9 ఛానల్ ఆరంభంలో పోలవరం నియోజకవర్గ రిపోర్టర్గా పనిచేసిన నాగకుమార్ పశ్చిమ ఏజెన్సీ బెట్ట ప్రాంతాల్లో మొదటి ఫ్రీలాన్సర్గా గుర్తింపు పొందారు. ప్రింట్ మీడియాలో మొదటి ఆంధ్ర భూమిలో చేరిన నాగకుమార్ తదుపరి పలు పత్రికల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. స్నేహానికి, నమ్మకానికి చిరునామా. ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సంతాపం మరియు రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు గొల్లమందల శ్రీనివాసరావు, కలపాల శ్రీనివాసరావు, న్యూజివీడు కిషోర్ బాబు, బాసంశెట్టి నాగరాజు, టి లెనిన్, కుమారస్వామి, నిఘా ప్రసాద్, కడలి గాంధీ ప్రభుతులు సంతాపం తెలియజేసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అన్న అని చాలా ఆప్యాయంగా ఉండే వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా మాతో పాటు ఉన్న వ్యక్తి. మరి మీడియాలో రావటానికి నేనే ప్రోత్సహించాను. తను పత్రికలకు ఉత్తరాలు రాస్తూ తన రచనాభిలాషని అందరికీ చెప్తూ ఉండేవాడు. ఆంధ్రభూమికి లో విలేకరు కావాలని ప్రకటన వస్తే దానికి ఎగ్జామ్ రాయించి మా బ్రదరు ఒక రిపోర్టర్గా ఉన్నాడు ఆంధ్రభూమిలో. అందులో అతనికి అవకాశం వచ్చే విధంగా నేను మాట సాయం చేశాను. అప్పటి నుంచి నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఎవరితో ఎలా ఉన్నా నాతో మటుకు చాలా సొంత సోదరులాగా నాతో కలిసిపోయాడు. బోళాబోళి మనిషి. మరి ఈ విధంగా మరి ఆనంద సమయంలో మరణం చెందడం బాధాకరం. ఎందుకంటే ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఈ ప్రాంతంలో మొట్టమొదటి ప్రభుత్వ గుర్తింపు తీసుకున్నాడు. అది కూడా నిన్ననే వచ్చింది కార్డు. దానికి సంబంధించి బస్ పాస్ తీసుకోవడానికి విజయవాడ ఆర్టిస్టుకు లేకపోతే వేరే కారణం తెలియదు, కానీ చాలా దురదృష్టమైన చావుని విన్నాం. చాలా బాధాకరం. మరి ఆ కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని, అలాగే వారి పిల్లలకి, కుటుంబ పెద్దలకి సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీడియా పరంగా మేము సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. శ్రీ లంకా నాగకుమార్ గారు దుర్మరణం చెందడం అనేది బ్రాహ్మణ సంఘానికి తీరణ లోటు. ఐక్యత కోసము, అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం కూడా ఆయన పాటుపడ్డాడు. ఆయన అలా పోరాడాడు. ఆయన మరణం బ్రాహ్మణ సంఘానికి తీరణ లోటు. ఆయన బ్రాహ్మణ సంఘానికి చేసిన సహాయ సహకారాలు ఇప్పుడు ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్తు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆయన మరణం మాకు తీరణ లోటు అని చెప్పేసి అని వారి కుటుంబానికి మా ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పేసి అని ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ తరఫున మేము పత్రికా ముఖంగా, మీడియా పరంగా కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తాం.